నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు ప్రస్తుతం తెలంగాణలో అటు కాంగ్రెస్‌కి గానీ, ఇటు బీజేపీకి గానీ, అటు బీఆర్ఎస్‌కి గానీ ఈ పార్లమెంట్ ఎన్నికలే గీటురాయిగా మిగిలిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు గనక ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గనక ఖచ్చితంగా అత్యధిక స్థానాలు సాధించకపోతే ఆయా పార్టీల మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్క అంటే ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే ఆయా పార్టీలు ప్రచారాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి తలమునకలే. అంటే ఖచ్చితంగా తెలంగాణను భారతీయ జనతా పార్టీ అయితే తెలంగాణ పైన ఫోకస్ పెట్టింది. గతంలో 4 స్థానాలు గెలిచినాయి. గెలిచి ఈ ప్రస్తుతం 10 స్థానాలు టార్గెట్గా పెట్టుకొని పోతున్నది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇటీవలి కాలంలోనే అధికారంలోకి రావడం జరిగింది తెలంగాణలో. ఈ నేపథ్యంలో 10 నుంచి 14 స్థానాలు టార్గెట్గా పెట్టుకొని వెళ్తున్న నేపథ్యం ఉంది. మరి బీఆర్ఎస్ మొన్నటి దాకా అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా ఇప్పుడున్న 9 స్థానాలను నిలుపుకొనైనా బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా కాపాడుకోవాలన్న దాంతో అటు కేసీఆర్ పార్టీ అధినేత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ స్కెచ్ వేస్తున్న సందర్భం అయితే మనం చూస్తున్నాం. ఈ క్రమంలో మరి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ విధంగా ఉంది అనేది ఒక విశ్లేషణాత్మక వీడియో తెలుగు పాపులర్ టీవీ అందించబోతున్నది. అందులో భాగంగా ప్రస్తుతం మనం చూస్తే మహబూబాద్ నియోజకవర్గం ఉంది. మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒకసారి పరిశీలిద్దాం. మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 2019 ఎన్నికలను ఒకసారి పరిశీలించితే మాత్రం 2019 ఎన్నికల్లో మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉంది. అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ అంటే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే మాత్రం ఇక్కడ సిట్టింగ్ అంటే బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ ఇక్కడ మాలోత్ కవిత కొనసాగుతున్నారు. అయితే అక్కడ జరిగిన ఎన్నికలు 2019 ఎన్నికల్లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఏ పార్టీకి ఎంత మెజారిటీ వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. అప్పుడు టీఆర్ఎస్ పార్టీగా ఉన్న ఈ ప్రస్తుత బీఆర్ఎస్ అప్పుడు కవిత మాలోత్ కవితకు 4,62,109 ఓట్లు రావడం జరిగింది. అక్కడ పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ పోటీ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే ఇక్కడ 3,15,446 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి 25,487 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా అక్కడ టీఆర్ఎస్గా కొనసాగిన నేపథ్యాన్ని మనం ఈ నియోజకవర్గంలో చూడవచ్చు. ఈ క్రమంలో మరి ఇక్కడ ఎంత అంటే ఇక్కడ టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ ఉన్నారు కాబట్టి ఇక్కడ మెజారిటీ 1,46,663 ఓట్ల మెజారిటీ తోటి ఇక్కడ టీఆర్ఎస్ ఇక్కడ ఎంపీ స్థానాన్ని 2019 ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది. ఈ క్రమంలో మరి నిన్నగాక మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ ఎంత మెజారిటీ వచ్చిందో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇక్కడ చూస్తే 2023 అసెంబ్లీ ఎన్నికలు తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మరి ఈ 7 అంటే మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఇక్కడ మనం చూస్తే ఖచ్చితంగా ఇక్కడ ఎవరెవరు ఏ పార్టీకి ఎంత మెజారిటీ వచ్చింది అనేది కూడా మనకి ఇక్కడ స్పష్టంగా చూస్తే గత ఎన్నికల ఫలితాలను చూస్తే డోర్నకల్లు, మహబూబాదు, నర్సంపేట, ములుగు, పినపాక, ఇల్లందు, ఈ భద్రాచలం ఈ 7 నియోజకవర్గాలలో డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, ములుగు, పినపాక, ఇల్లందు ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభ్యులుగా గెలుపొందడం జరిగింది. తర్వాత భద్రాచలం ఒక స్థానం మాత్రమే ఈ 7 పార్లమెంట్ స్థానాల్లో భద్రాచలం పార్లమెంటు స్థానంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాత్రం విజయం సాధించడం జరిగింది. ఈ క్రమంలో మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఈ 7 నియోజకవర్గాల్లో వచ్చిన ఓట్లను చూస్తే మాత్రం 6,85,897 ఓట్లు రావడం జరిగింది. టోటల్గా ఈ 7 సెగ్మెంట్లలో 6,85,897 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. మరి బీఆర్ఎస్కు చూస్తే 4,43,910 ఓట్లు రావడం జరిగింది.
అయితే ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి బీఆర్ఎస్కు మాత్రం 4,47,43,910 ఓట్లు రావడం జరిగింది. ఆ భారతీయ జనతా పార్టీకి చూస్తే 7 నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం కలిపితే 34,506 ఓట్లు రావడం జరిగింది. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతున్నది. అంటే ఇప్పుడు ఈ సినారియోని బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మరి ఎవరి మధ్య ఓ పోటీ ఉండబోతుంది అని మనం చూసుకుంటే మాత్రం ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉండబోతుంది అనేది ఈ సంఖ్యను బట్టి మనం చూస్తే చెప్పవచ్చు. అయితే ఇక్కడ మాత్రం ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో మొత్తంగా టోటల్ చేస్తే ఎవరికి ఎడ్జ్ ఇక్కడ కనబడబోతుంది అని అంటే కాంగ్రెస్ పార్టీకి 2,41,987 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఇక్కడ కనబడబోతుంది. కనపడింది 2,41,987 ఓట్లు ఇక్కడ ఈ అసెంబ్లీ ఎన్నికలలో ఎడ్జ్ కనిపించింది. మరి రానున్న పార్లమెంటు ఎన్నికలలో మరి ఏ విధంగా మరి కాంగ్రెస్కి ఎడ్జ్ కనబడబోతుందా, లేకపోతే బీఆర్ఎస్కి ఎడ్జ్ కనబడబోతుందా, బీజేపీకి ఎడ్జ్ కనబడబోతుందా అనేది కూడా మనం చెప్పలేని పరిస్థితి. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే నిన్న మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 2,41,000 ఎడ్జ్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి మనము ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉండబోతున్నది అనేది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తాజా రిజల్ట్స్ని బట్టి మాత్రం చెప్పవచ్చు. అయితే మరి ఇక్కడ మరి ఈ నియోజకవర్గాలలో మరి ఎవరెవరు పోటీ చేయబోతున్నారు, మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు, బీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు, బీజేపీ నుంచి ఎవరు టికెట్లు అక్కడ ఆశిస్తున్నారు అని చెప్పేసి మనం చూసుకుంటే ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 14,68,343 ఓట్లున్నాయి. ఇక్కడ ఈ నియోజకవర్గంలో మొత్తం టోటల్ ఓటర్ల సంఖ్య. ఇది ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టి ఇది ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో దీనికి సంబంధించి మనం చూస్తే మాత్రం 14,28,343 ఓట్లు ఇక్కడ ఈ మహబూబాబాద్ పార్లమెంట్లో ఇంతమంది ఓటర్లు ఉన్నారు. అయితే కాంగ్రెస్ నుంచి మాత్రం ప్రధానంగా ఇద్దరు ఆశావాహుల అక్కడ పోటీ ఆశావాహుల లిస్టులో ఇద్దరు పేర్లు మాత్రమే రావడం జరిగింది. అందులో మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ గత ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓటమి పాలు కావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇక్కడ లంబాడాకుల పోరాట సమితి అధ్యక్షుడు బెల్లయ్య నాయక్, కాంగ్రెస్ పార్టీ బెల్లయ్య నాయక్, వీళ్ళిద్దరి మధ్య అంటే ఆశావాహుల లిస్టులో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అంతేకాకుండా మళ్ళీ బీఆర్ఎస్కు సంబంధించి ఇక్కడ సిట్టింగ్ను మారుస్తారు అని చెప్పేసి ఒక ప్రచారం అయితే కొనసాగుతున్నది. మరి సిట్టింగ్ మారుస్తారా లేదా అంటే ఇప్పటికే అక్కడ మహబాద్కు సంబంధించిన శాసనసభ్యుడు శంకర్ నాయక్ తాను పోటీ చేస్తానని చెప్పేసి అయితే మరి ఇప్పటికే ప్రకటిస్తున్నారు. అయితే మరి సిట్టింగ్ను కాదని చెప్పేసి మరి ఇతరులకు ఇస్తారా అనేది కూడా ఒక చర్చ కూడా కొనసాగుతున్నది. ఇక్కడ మాలోత్ కవిత సిట్టింగ్ పేరు మా ఎంపీ కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ సిట్టింగ్కే ఇస్తారని చెప్పేసి అయితే ఒక ప్రచారం అయితే కొనసాగుతున్నది. చూద్దాం మరి బీఆర్ఎస్లో మరి మార్పులు అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో మార్పులు చేర్పులు చేసినట్లుగా మరి ఇప్పుడు మారిస్తే మాత్రం ఇక్కడ మారుస్తారా లేదా అనేది కూడా మనకు ఇప్పటి వరకు అయితే ఏం సమాచారం అందలేదు. అయితే బీజేపీ నుంచి మాత్రం ఇద్దరు ఆశిస్తున్నట్లుగా తెలుస్తున్నది. అందులో భారతీయ జనతా పార్టీ నుంచి ఇక్కడ హుస్సేన్ నాయక్, తర్వాత రవీంద్ర నాయక్, వీళ్ళిద్దరు ఇక్కడ పోటీ చేయాలని చెప్పేసి ఆశిస్తున్నారు. అంతేకాకుండా ప్రొఫెసర్ సీతారాం నాయక్ కూడా ఇక్కడ టికెట్ ఆశిస్తున్నట్లుగా తాజాగా మళ్ళీ పార్టీ మారితే కనుక ప్రొఫెసర్ సీతారాం నాయక్ కూడా మరి బీజేపీ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తున్నది. మరి ప్రొఫెసర్ సీతారాం నాయక్ ఇప్పటికైతే మరి అటువైపు చూసినట్లుగా సందర్భాలు అయితే మనకు కనిపించలేదు. మరి ప్రొఫెసర్ సీతారాం నాయక్ కనుక భారతీయ జనతా పార్టీకి వస్తే టికెట్ ఇద్దామన్న దాంతో బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తున్నది. మరి చూద్దాము. ఇప్పటి వరకు అయితే వీళ్ళు ఆశావాహుల పేర్లలో మాత్రం వీరున్నారు. అయితే ఇప్పటి వరకు అయితే మనం చూసిన దాని ప్రకారం అయితే ఇక్కడ మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి గతంలో బీఆర్ఎస్ గెలవడం జరిగింది. ఇప్పుడు తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి 2,41,000 పైచిలుకు ఓట్ల మెజారిటీ మాత్రం ఇక్కడ కనిపిస్తున్నది. ప్రధానంగా మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే ప్రధానంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలోనే ఉండబోతుంది అనేది మనం దీన్ని బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు.